వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లో బారులు తీరారు. తీవ్రమైన చలి పొగమంచులో యూరియా బస్తాల కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి నర్సంపేట మండలం లక్నేపల్లిలో సొసైటీ వద్ద క్యూ లైన్లో నిలబడి ఉన్న రైతులతో మాట్లాడారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని ఆందోళన చెందవద్దని కలెక్టర్ చెప్పారు. वो आए नहीं क्या आए नहीं क्या आओ नहीं करोगे सर व्हाट्सएप कर दोगे अरे मैं लाइन में दोरा जिसको पता पहले मैं मुंड लेना टाइम होता ए हम खा रहे हैं बस तक 20 लाभ मन సర్పంచ్ చింతల శిల్ప సార్, మేము ఇక్కడ మామూలుగా మేము మాకు తోచినంత సాయం గ్రామానికి అందించుకుంటూ మా పాలన మేము కొత్తగా మా పాలకవర్గం స్థాపించుకుంటున్నాం సార్. వాళ్ళతో పాటు మేము ప్రజలకు మమేకమై నడుస్తున్నది వాళ్ళకు ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు నైట్ వచ్చి మేము బర్త్డే విషెస్ అనేసి బర్త్డే కోసం అనేసి టేబుల్స్ తీసుకురావడం, తీసుకొచ్చి చెట్టు దగ్గర ఇక్కడ ఎత్తేయడం ఇవన్నీ చేస్తున్నారు సార్. మేము కామన్గా ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్, మార్కెట్ కోసం అని వచ్చిన మా మేడం నేను ఇక్కడ వస్తుంటే అయితే నేను వచ్చి అసలు ఎందుకు ఎత్తేస్తున్నారు ఏంది అనేది విషయం అని అడిగితే, అరే మీరు ఎవరు రా లంజవడుకులు, మీకు ఏం అవసరం రా, మీరు నుండి దెంగేయర్రా, మీకు ఒక్కరిని కూడా మేము ఇక్కడ మేము కుర్చీలో కూర్చోబెట్టము, మేము వాళ్ళని కూర్చుండనియము, మహిళలను కూర్చుండనియము, అండ్ వార్డు మెంబర్లను మేము పని చేసుకొనియము, మేము చక్రం తిప్పుతాం రా, ఇది మీది కాదురా పరిపాలన, మేము రా సర్పంచులము అనేసి వాగ్వాదం చేసుకుంటూ మమ్మల్ని కొట్టనికి
రావడం జరిగింది సార్. వచ్చేసి మేము కూడా కాముగా ఉన్నాం సార్. మేము ఏమి అంటలేము, ఒకటి అంటలేము, రెండు అంటలేము సార్. వాళ్ళు బాగా ఒక 10 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళు మొత్తం మమ్మల్ని ఇట్లా అటాక్ చేసారు. అండ్ ఆ ఫర్నిచర్స్ కూడా బయట అన్ని ఎత్తేయడం జరిగింది సార్. ఈ మాకు అసలు ఏముంది సార్, గవర్నమెంట్ అనేది ఏముంది సార్? మేము పాలన చేసుకోవద్దా సార్? మేము ప్రజలను ఎన్నుకుంటే మేము బయటకు వచ్చినాం సార్. మేము వాళ్ళ కోసం మేము సేవ చేయనీకి వస్తున్నాం సార్. దానికి ఓర్వలేక ఇదంతా చేయడం అవసరమా సార్? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా మేము అడ్డం పోలేదు సార్. మేమేందంటే ఇక వాళ్ళకు కొంచెం గది కాదు గిది అనేసి మేము కలుపుకపోయే గుణాలు ఉన్నాయి. కానీ ఇట్లా వచ్చి మామూలుగా విచ్చలవిడిగా ఇట్లా మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం, అనేక రకాలుగా దూషించడం, మా పనికి అడ్డంకు రావడం, మాకు రక్షణకు లేకుండా చేయడం, ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చేయడం, ఇవన్నీ ఏంది సార్? అసలు ఏం నడుస్తుంది సార్ మా గజ్వేల్ మండల్లో, మా గజ్వేల్ కాన్ఫరెన్స్ లో? మాకు ఒక రక్షణ లేదా సార్? మాకు స్వేచ్ఛ లేదా? ఇప్పుడు సపోజ్ మా సర్పంచ్ ఏం బీకనీకున్నావు అనేసి మాట్లాడినప్పుడు మేము ఏం చేయాలి సార్? మేము అక్కడ ఎవరికి మేము చెప్పుకోవాలి? మాకు న్యాయం ఎక్కడుంది? ఇదంతా జరుగుతుంది సార్. వాళ్ళంట ఇక్కడికి వచ్చి మమ్మల్ని భరతనాట్యం ఆడుకుంటారా సార్? ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చి నైట్ డ్రింక్ లో అన్నారు 10 మంది. ఇప్పుడు వచ్చి కూడా మార్నింగ్ అదే విషయం మరి ఏదో మాట్లాడదాం చేద్దాం అనే విధంగా గ్రామస్తులందరూ కూర్చున్నా గానీ వచ్చి అరే మేము నిజంగానే ఆడుకుంటాం రా మిమ్మల్ని భరతనాట్యం, ఇది మాదిరా గవర్నమెంట్ ఎందుకు సార్ వీళ్ళకి కదంతా? దీన్ని మీరు అందరూ చర్య తీసుకోవాలనేసి మాకు కొంచెం మీరు అంతా సహకరించాలి సార్. మమ్మల్ని కొంచెం దీని నుండి అసలు మాకు న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాం సార్. శిల్పా నర్సింహులు, లగ్డారం గ్రామ సర్పంచ్ని. రాత్రి ఏం జరిగిందనంటే నర్సారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేద్దామని గ్రామ పంచాయతీలో ఉన్న టేబుల్స్ని తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులైన వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిరు. అది లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఎవరి పర్మిషన్ సర్పంచ్ది కానీ ఎవరిది కానీ తీసుకోలేదు. లోపల ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం జరిగింది. సర్పంచ్ చైర్ని తన్నడం జరిగింది. లోపల అంత లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ని గలీజ్గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకి రావాలంటేనే భయం వేస్తుంది. మాకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కావాలి. గెలిచినప్పటి నుండి పోలీసులు మార్నింగ్ నైట్ రెగ్యులర్ గా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ మొత్తం అది వాళ్ళదే రాజ్యం వెళ్తుంది. మేము గెలిచింది ఒక వారం రోజులు అవుతుంది. డైలీ మార్నింగ్ నైట్ 2 సార్లు గొడవలు అవుతున్నాయి. మా వాళ్ళకు మాత్రం ప్రొటెక్షన్ కావాలి. నైట్ కూడా జరిగింది ఏందనంటే వీళ్ళు నార్మల్ గా కేక్ కట్ చేయడానికి వచ్చిర్రు. కాకపోతే ఏందనంటే వీళ్ళు మా భర్త రావడం వల్ల మా భర్తను కూడా తిట్టడం, మీదికి రావడం, దూషించడం జరుగుతుంది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. మా ఊరికి మాత్రం మీరు ఖచ్చితంగా మా పాలక వర్గాన్ని కూడా కొంచెం సేఫ్ చేయాలనేసి అని అనుకుంటున్నాను. సభలకు అందరికీ నమస్కారము. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. మేము నామినేషన్ వేసిన రోజు నుంచి బెదిరించడం జరిగింది, పంచాయతీ రావడం జరిగింది, కొట్టడానికి రావడం జరిగింది, మమ్మల్ని ఫాలో అవడం జరిగింది. మేము ఏం చేస్తున్నాం అనేది జరుగుతుంది. వారు ప్రజలే మమ్మల్ని గెలిపించిర్రు. తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు గెలిపించిర్రు. కాంగ్రెస్ ఉందనుకొని ఇప్పుడు వాళ్ళు సాగిద్దామనుకో, వాళ్ళు రాని పోని ఎవరు వద్దంటలేరు వాళ్ళని. గెలిచిన కాంచేది తెల్లారు నైటు ఎవరెటు పోతుర్రు, ఎవరేం చేస్తుర్రు అని మమ్మల్ని ఫాలో అవడం, ఏడైతే పంచాయతీ వస్తుందో అని చూసుకోవడము. వాళ్ళు మొత్తం మమ్మల్ని టార్గెట్ చేసుకుర్రు. మేము తెల్లారులైతే పని పోతాం. మా భర్తలు ఈడొచ్చి నిలబడితే వాడు ఒక్కడున్న చూస్తుర్రు, ఒక్కడున్న చూసి వాడిని రెచ్చగొడుతురు. పెళ్ళాలని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. పెళ్ళాలని తిట్టేసరికి నా పెళ్ళాన్ని ఎందుకన్నావని వీళ్ళు పోయేసరికి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఏటన్నా పోయిర్రు అనుకో, ఏమన్నా జరిగినా కానీ నా భర్తలకు వీళ్ళందరు కారణం అని నేను చెప్తున్నా. ఈ కాంచెలి సార్లకు అందరికి చెప్తున్నా, అందరు చూస్తుర్రు అని ప్రజలకు అందరికి చెప్తున్నా. ఈ ప్రజలను మాత్రం ఈ కాపాడుర్రి, మమ్మల్ని కాపాడుర్రి అని చెప్తున్నా.